వాట్ ఈజ్ ఏ సక్సెస్? ఏది నిజమైన విజయం? ఖరీదైన బంగ్లాలు, విలాసవంతమైన కార్లు, బ్రాండెడ్ డ్రెస్లు, ఒంటినిండా నగలు, విమానయానాలు చేస్తే అదే విజయమా? అది మెటీరియల్ విజయమే, కానీ నిజమైన ఆనందం కాదు. మరి నిజమైన ఆనందం, సక్సెస్ ఏది? ఒక పేదవానికి ఆకలిగా ఉన్నప్పుడు, వాడికి కడుపు నిండా అన్నం పెట్టినప్పుడు వాడి కళ్ళల్లో కనిపించే ఆనందం చూస్తే మనకు కలిగేది నిజమైన ఆనందం కాదా? ఎవడి పేరు వాడికి వినడానికి అన్నిటికన్నా సంతోషం కలిగిస్తుంది. బాగా చదివి మంచి ర్యాంక్ తెచ్చుకుని మంచి జాబ్, 6 అంకెల శాలరీ వస్తేనే కొందరి దృష్టిలో సక్సెస్. ఇంకాస్త డిఫరెంట్గా ఆలోచిద్దాం. ఒక తల్లికి నచ్చినట్లు తన బిడ్డ ఉంటే తల్లికి కలిగే ఆనందం ఆమె పెంపకానికి ఒక సక్సెస్. ఒక కళాకారునికి వచ్చే పారితోషికం ఇచ్చే ఆనందం కంటే ఆ కళాకారునికి ప్రేక్షకులు కొట్టే చప్పట్లు ఎక్కువ ఆనందం కలిగిస్తాయి. ఒక విద్యార్థికి మార్కులు, ర్యాంకులు బాగా వచ్చినప్పుడు తోటి స్నేహితులు, అమ్మాయిలు మెచ్చుకుంటే కలిగే ఆనందం ఎంతో విలువైనది. ఇల్లు, వాకిలి సరిగా లేక, సరైన ఆహారం, బట్టలు లేనివారు కూడా రోడ్డు ప్రక్కన గుడిసెల్లో ఉండేవాళ్లు అసలు నవ్వరా? ఆనందంగా ఉండరా? తప్పనిసరిగా వాళ్లే ఆనందంగా ఉంటారు. అంటే నిజమైన ఆనందం డబ్బుతో వచ్చేది మాత్రమే కాదు. నవ్వడానికి ఖర్చేమీ లేదు. నవ్వు ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. ఖర్చులేని ఆనందాలు, చిన్న చిన్న ఆనందాలు ఎన్నో ఉన్నాయి. ఒక పసిపాప బోసి నవ్వులు, వికసించే పుష్పాలు, రంగురంగుల సీతాకోకచిలుకలు, కిలకిల రావాలు చేసే పక్షులు, నీటిలో తేలియాడే తామర పుష్పాలు, పురువిప్పి నాట్యం చేసే నెమళ్ళు, చిన్న చిన్న సెలయేటి గలగలలు, లేకదూడ చెంగు చెంగున పరిగెత్తుట, ప్రతిదీ ఆనందకారకాలే. ద హెల్ ఆర్ హెవెన్ ఈజ్ అవర్ బ్రెయిన్. నీ యాటిట్యూడ్ని బట్టే నీకు ఆనందం, దుఃఖం కలుగుతుంది. వస్తువులను కొని సుఖం పొందగలమేమో కానీ ఆనందాన్ని కొనలేము. ఒకనికి మోషన్ కావట్లేదనుకుందాము. ఎలాగో కల ఆ పూటకు మోషన్ వస్తే ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినంత ఆనందం కలుగుతుంది. అది ఒక సక్సెస్. మూత్రాశయం నిండి అర్జెంటుగా మూత్ర విసర్జన చేయాలంటే యూరినల్స్కు సరైన ప్లేస్ దొరక్క పడే ఇబ్బంది చూసేవాడికి ఎంతో వినోదం కలుగుతుంది. ఎక్కడో ఒకచోట ఆ పని చేస్తే అప్పుడు కలిగే ఆనందం ఎంత ఖర్చు పెడితే మాత్రం వస్తుంది చెప్పండి? ఎంతో కష్టపడి పిల్లలను పెంచిన తల్లిదండ్రులకు ఆ పెంపకంలో పిల్లలు సాధించే చిన్న చిన్న విజయాలు ఇచ్చే కిక్ ఎంత ఖర్చు పెడితే మాత్రం వస్తుంది? అందుకే అంటారు, పుత్రుడు జన్మించినప్పుడు కలిగే ఆనందం కంటే జనులా పుత్రుణ్ణి గుర్తించి వేనోళ్లు కీర్తించినప్పుడు కలిగే ఆనందం ఎంతో విలువైనది. పిల్లల పెళ్లిళ్లు చేసి పిల్లవాణ్ణి ఒక కోడలికి అప్పచెప్పి కృష్ణారామ అంటూ గడుపుకుందామనుకునే తల్లిదండ్రులకు వాళ్ల పిల్ల వీరి బాగోగులు చూసుకుంటుంటే ఇరుగు పొరుగు వారితో ఆ విషయం చర్చించుకుంటే కలిగేది నిజమైన ఆనందం. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి తల్లేమో అల్లము, పెళ్ళామేమో బెల్లము అన్నట్లు ప్రవర్తించే కొడుకులకు నిజమైన సక్సెస్. ఆనందం లేదు. వారి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఏ బాధ లేకుండా గడపడానికి సాయం చేస్తే వచ్చే ఆనందం సక్సెస్ నిజమైనది కాదా? నయాగరా జలపాతం, కాశ్మీర్ అందాలు, హిమాలయాల సోయగాలు, తాజ్మహల్ మొదలైన వింతలు చూడటానికి వెళ్లి చూస్తున్నప్పుడే కాక ఆ జర్నీలో కనిపించే కొండలు, కోనలు, పుట్టలు, చెట్లు చూస్తూ తోటి ప్రయాణికులను చూస్తూ ఆ జర్నీ మొత్తాన్ని చిన్న చిన్న ఆనందాలుగా ఆనందిస్తూ కిటికీ గుండా చూసే దృశ్యాలు, ఉదయించే సూర్యుడు, రెస్టారెంట్స్, షాప్స్, ప్రకృతి అందాలు అన్నీ కలిపితేనే పూర్తి ఆనందం. ఆ జర్నీ సక్సెస్ఫుల్ అవుతుంది. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ, గ్రూప్ ఆఫ్ ట్రయల్స్. సక్సెస్ ప్లస్ హ్యుమానిటీ ఈక్వల్ రియల్ హ్యాపీనెస్. ఇష్టంతో చేసే ఏ పని వలనైనా నిజమైన ఆనందం కలుగుతుంది. యు ఆర్ ఫార్చునేట్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ యువర్ లైక్డ్ గోల్స్. అవర్ వెకేషన్ ఈజ్ అవర్ వొకేషన్. అంటే నచ్చిన వృత్తిలో ఉండి చేసే పని ఎంతసేపు చేసినా కష్టం అనిపించదు. ఆనందంగా ఎన్ని గంటలు, రోజులైనా పనిచేస్తారు. మనం చేసే పనిని ఒకేషన్, సెలవులుగా, వెకేషన్గా భావిస్తే ప్రతిరోజు సెలవు అనే భావనతో పనిచేస్తారు. పనిలో ఆనందం కలుగుతుంది. పవిత్ర భావంతో, పవిత్రమైన ఆలోచనతో పవిత్రమైన పనులు చేస్తే కలిగే ఆనందం, వచ్చే సక్సెస్ శాశ్వతమైన ఆనందం.
డ్యూటీ ఎగ్గొట్టి బాధ్యతారాహిత్యంగా సినిమాలు షికార్లకు తిరిగితే కలిగే ఆనందం తాత్కాలికమైనది. రిజల్ట్ చాలా వరస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోస్ కోసం మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.